శ్రీమద్భాగవతము పంచమ స్కంధము 15వ అధ్యాయము భరతుని వంశవర్ణనము. శ్రీ శుకుడు వచించెను. శ్రీ సుఖబ్రహ్మ పలికెను. పరీక్షిన్ మహారాజా, భరతుని యొక్క కుమారుడు సుమతి అని ఇంతకు ముందే తెలిపియుంటిని. అతడు వృషభదేవుని మార్గమును అనుసరించెను. కలియుగమున పాషండులైన పెక్కుమంది అనార్యులు తమ దుష్ట స్వభావము చేత వేద విరుద్ధమగు సిద్ధాంతములను కల్పించి ఆ సుమతిని దైవముగా భావించెదరు. ఆ సుమతి వలన అతని భార్యయగు వృద్ధసేనయందు దేవతాజిత్తు అను పుత్రుడు ఉదయించెను. దేవతాజిత్తు వలన అసురియను ఆమెయందు దేవద్యుమ్నుడు జన్మించెను. దేవద్యుమ్నునకు ధేనుమతి అను నామెయందు పరమేష్టి అను కుమారుడు ఉద్భవించెను. ఆయన వలన సువర్చలా గర్భమున ప్రతీహుడు అను సుతుడు కలిగెను. ప్రతీహుడు అతడు ఇతరులకు ఆత్మవిద్యను ఉపదేశించుటయే కాక స్వయముగా నిర్మల చిత్తుడై శ్రీమన్నారాయణుని తన హృదయమున సాక్షాత్కరింపజేసుకొనెను. ప్రతీహుని వలన ఆయన ధర్మపత్ని అయిన సువర్చలయందు ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అను మూవురు తనయులు జన్మించిరి. వారు యజ్ఞాది కార్యములయందు నిష్ణాతులు. వీరిలో ప్రతిహర్త యొక్క భార్య పేరు స్తుతి. ఆమెయందు అజుడు, భూముడు అను ఇరువురు కుమారులు జన్మించిరి. భూమ వలన ఋషికుల్య యందు ఉద్గీతుడు, అతని వలన దేవకుల్య యందు ప్రస్తావుడు కలిగిరి. ప్రస్తావుని వలన నియుత్స యందు విభుడు అను సుతుడు ఉద్భవించెను. విభుని వలన రతి యనునామెయందు పృతుషేనుడును, అతని వలన ఆకూతి యందు నక్తుడు జన్మించిరి. నక్తుని వలన ధృతియందు గయుడు పుట్టెను. అతడు రాజర్షులలో శ్రేష్ఠుడు. గయుడు గొప్ప కీర్తి గలవాడు. ఆ గయుడు జగత్తును రక్షించుటకై సత్వగుణ ప్రధానుడై శ్రీహరి యొక్క అంశయే అని ఖ్యాతి వహించెను. సంయమాది పెక్కు సద్గుణములు కలిగి ఉండుట వలన అతడు మహాపురుషులలో ఒకడుగా పరిగణింపబడెను. ఆ గయమహారాజు ప్రజలను పాలించుట, పోషించుట, రంజింపజేయుట, లాలించుట, అనుశాసనము చేయుట మున్నగు కార్యముల యందు నిరతుడై ఉండెను. అంతేగాదు, పెక్కు యజ్ఞములను అనుష్ఠించుచు నిష్కామ భావముతో కేవలము భగవత్ప్రీతి కొరకై తన ధర్మములను ఆచరించుచుండెను. ఫలితముగా అతని కృత్యములన్నీయును సర్వశ్రేష్ఠుడు పరమపురుషుడు అయిన శ్రీహరి భగవానునకు అర్పితములగుచు జీవిత పరమార్థమునకు సాధనములయ్యను. ఇట్టి సదాచారముల ద్వారాను బ్రహ్మవేత్తలైన మహాత్ముల సేవల ద్వారాను అతనిలో భక్తియోగము దృఢపడెను. నిరంతరము భగవత్ చింతనలో నిమగ్నుడై ఉండుట వలన అతని అంతఃకరణము పరిశుద్ధమాయెను. దేహాది అనాత్మ వస్తువులయందు అహంభావమును వీడుట వలన ఆత్మయందు బ్రహ్మానందానుభవమును పొందెను. ఆయనను ఎట్టి అభిమానము లేక పృథ్విని పరిపాలించెను. పాండవ వంశీయుడవగు రాజా, ప్రాచీన ఇతిహాసములను ఎరిగిన మహాత్ములు రాజర్షి అయిన గయుని విషయమున ఈ యశోగాథను ఇట్లు కీర్తించిరి. ఆహా, ధర్మకార్యములను ఆచరించుటలో గయమహారాజుతో సమానుడగు రాజు లేనే లేడు. అతడు సాక్షాత్తు భగవంతుని అంశయే. విద్యుక్తముగా యజ్ఞములను అనుష్ఠించువాడు, మహామనస్వి, పెక్కు శాస్త్రములను బాగుగా ఎరిగినవాడు, ధర్మరక్షకుడు, సద్గుణ సంపదలకు నిధి, సాధుపురుషులకు తలమానికము, సత్పురుషులను సేవించుచుండువాడు. ఇట్టి శుభలక్షణములు గలవాడు మరి ఒకడు లేడనుట అతిశయోక్తిగాదు. దక్ష కన్యలైన శ్రద్ధ, మైత్రి, దయ మొదలగువారు సత్య సంకల్పములు గలవారు, పరమ సాధ్వీమనులు. వారు గయునిపై ప్రసన్న చిత్తలై గంగాది నదీ జలములతో ఆయనను అభిషేకించిరి. దూడపై గల వాత్సల్యముచే గోమాత పాలను చేపినట్లు భూదేవి గయుని గుణములకు సంతసించుచు అతడు కోరుకొన్నను అతని రాజ్యములోని ప్రజలకు సకల మనోరథములను ఈడేర్చును. గయునకు ఎట్టి కోరికలను లేకుండెను. ఆయనను వేదోక్త కర్మలను అనుష్ఠించుట వలన అతనికి సకల సుఖములను చేకూరెను. యుద్ధరంగమున అతని బాణములకు తలవంచిన రాజులు అతనికి వివిధములకు కానుకలను సమర్పించిరి. ఆయన నుండి పెక్కు దక్షిణలను అందుకున్న బ్రాహ్మణోత్తములు మిగులు సంతుష్టులై పరలోకమున తమకు లభించు ధర్మ ఫలములలో 6వ భాగమును ఆయనకు ధారవోసిరి. జై శ్రీహరి. గయుడు ఆచరించిన యజ్ఞములలో సోమరసమును అధికముగా త్రాగి ఇంద్రుడు మత్తిల్లెను.
గయుడు మిక్కిలి శ్రద్ధాధరములతోనూ నిర్మలమైన నిశ్చలమైన భక్తి భావముతో సమర్పించిన యజ్ఞఫలమును యజ్ఞస్వరూపుడైన శ్రీహరి స్వయముగా స్వీకరించెను. సర్వంతార్యామి అయిన శ్రీహరి రాజర్షియగు గయుని యజ్ఞములకు మిగులు సంతుష్టుడయ్యెను. ఆ ప్రభువు తృప్తి చెందుట వలన బ్రహ్మదేవుడు మొదలుకొని దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, వృక్షములు, తృణములు మున్నగు ప్రాణులన్నీయును వెంటనే సంతృప్తి చెందెను. విశ్వాత్ముడగు శ్రీహరి నిత్య తృప్తుడై యుండి కూడా రాజర్షియగు గయుని యజ్ఞమునందు అధికమగు తృప్తిని పొందెను. కనుక అతనితో సరి సమానులు వేరెవ్వరూ ఉండగలరు? గయుని వలన ఆయన భార్యయగు గయంతియందు చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అను ముగ్గురు పుత్రులు కలిగిరి. చిత్రరథునకు ఆయన ధర్మపత్ని ఊర్ణయందు సమ్రాట్ అనువాడు జన్మించెను. సమ్రాట్టు వలన అతని భార్యయగు ఉత్కలయందు మరీచియను పుత్రుడు ఉదయించెను. మరీచికి బిందుమతియందు బిందుమానుడు కలిగెను. అతనికి సరఘయందు మధువు అనువాడును, మధువునకు సుమనయందు వీరవ్రతుడును జన్మించిరి. వీరవ్రతుని వలన భోజయందు మంతుడు, ప్రమంతుడు అను ఇరుపుత్రులు కలిగిరి. మంతునకు సత్యయందు భౌవనుడును, అతనికి దోషణయందు త్వష్ట అనువాడు జన్మించిరి. త్వష్ట వలన వీరోచనయందు విరజుడు కలిగెను. విరజుని వలన అతని భార్య అయిన విశూచియందు శతజిత్తు మొదలగు నూరుగురు కుమారులను ఒక కుమార్తెయు ఉదయించిరి. విరజుని విషయమున ఈ శ్లోకము ప్రసిద్ధి వహించినది. శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క వైభవమును ఇనుబడింపజేసినట్లు ప్రియవ్రతుని వంశమున చివరివాడైన విరజుడు ఆ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు దిగంతముల వరకు వ్యాపింపజేసెను. జై శ్రీహరి. 16వ అధ్యాయము భువన కోశము యొక్క వర్ణనము. పరీక్షిన్ మహారాజు పలికెను. సుఖమహర్షి, సూర్యుని కిరణములు ప్రసరించుచున్నంత వరకు తారాగణములతో సహా చంద్రుడు కనబడుననియు అంతవరకును భూమండలము విస్తరించి ఉన్నదనియు నీవు ఇదివరలో తెలిపియుంటివి. మహారాజైన ప్రియవ్రతుని రథ చక్రములచే 7 కందకములు 7 సముద్రములు ఏర్పడినవనియు ఆ కారణముగా ఈ మండలము 7 ద్వీపములుగా విభజింపబడినదనియు నీవు తెలిపియుంటివి. కనుక మహాత్మా, ఈ 7 ఖండముల పరిమాణమును వాటి లక్షణములను నేను తెలియగోరుచున్నాను. గుణమయమైన భగవంతుని స్థూల విగ్రహమునందు లగ్నమైన మనస్సు వాసుదేవుడను పేరుగల స్వయం ప్రకాశమానుడైన నిర్గుణ పరబ్రహ్మ రూపుడగు సూక్ష్మ స్వరూపమునందు కూడా లగ్నమగుట సంభవము. కనుక ఈ విషయమును దయతో విశదపరచుము. సుఖయోగి పలికెను. పరీక్షిని మహారాజా, భగవంతుని యొక్క మాయాగుణ విభూతులు బహు విస్తృతమైనవి. దేవతలతో సమానమైన ఆయువును పొందినప్పటికీ మానవుడు మనస్సు చేతగాని వాక్కు చేతగాని వాటి అవధిని కనుగొనలేడు. కావున ఈ భూమండలము యొక్క ముఖ్య విశేషములను, వాటి పేర్లను, రూపములను, పరిమాణములను, లక్షణములను వర్ణించెదను. మనము నివసించుచున్నట్టి జంబూద్వీపము భూమండలము అనెడు కమల కోశము వంటి 7 ద్వీపముల సముదాయమైన కోశస్థానము లోపల ఒక కోశముగా ఉన్నది. దీని విస్తృతి 1,00,000 యోజనములు. ఇది తామరాకు వలె గోళాకారమున ఉన్నది. ఈ జంబూద్వీపమున 9 ఖండములు గలవు. వాటిలో ఒక్కొక్కటి 9,000 యోజనముల వైశాల్యమును కలిగి ఉన్నది. వాటి హద్దులను 8 పర్వతములు చక్కగా విభజించుచున్నవి. వీటి మధ్యలో ఇలా వృత్తము అను పేరుగల దేశము గలదు. దీనికి మధ్య భాగమునందు కుల పర్వతములలో శ్రేష్టమైన మేరు పర్వతము గలదు. అది భూమండలము అనెడు కమలమునకు దుద్దు వంటిది. ఇది పైనుండి క్రింది వరకు సువర్ణమయమై 1,00,000 యోజనముల ఎత్తు కలిగి ఉండును. దీని శిఖరము పైన 32,000 యోజనముల విస్తృతి గలదు. అడుగు భాగము 16,000 యోజనముల విస్తారముతో ఉన్నది. ఇది భూగర్భమున 16,000 యోజనముల ప్రమాణములోనున్నది. అనగా భూమిపైన గల విస్తారము 44,000 యోజనముల వరకు విస్తరించి ఉన్నది. ఇలా వృతదేశమునకు ఉత్తర భాగమున క్రమముగా నీలము, శ్వేతము, శృంగవంతము అను 3 పర్వతములు గలవు. అవి రమ్యక, హిరణ్మయ, కురుదేశముల హద్దులను నిర్ణయించును. అవి తూర్పు నుండి పడమర వరకు లవణ సముద్రము వరకు వ్యాపించి ఉన్నవి. ఆ 3 పర్వతములలో ప్రతి ఒక్క దాని వెడల్పు 2 యోజనముల ప్రమాణము కలిగి ఉన్నది. పొడవులో మొదటి దాని కంటే రెండవది దశాంశమునకు అధికముగా, మూడవది రెండవ దాని పొడవులో దశాంశము కంటే అధికముగా ఉండును. వెడల్పులు, ఎత్తులు 3టికిని సమానమే.
ఈ విధముగా 4 దిక్కులలోనూ ఉన్న పర్వతముల గురించి, నగరముల గురించి తెలిపెను. జై శ్రీహరి. 17వ అధ్యాయము గంగాదేవి వర్ణనము. పరమశివుడు సంకర్షణుని స్తుతించుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలయందు యజ్ఞమూర్తి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ముల్లోకములను కొలుచుటకై తన కాళ్లను జాపెను. అప్పుడు ఆయన యొక్క ఎడమకాలి బొటన వ్రేలి గోటిచో బ్రహ్మాండ కటాహము యొక్క పైభాగము పగిలినది. అట్లేర్పడిన ఛిద్రము నుండి ఒక జలధార ప్రవహించెను. అది విష్ణు భగవానుని చరణ కమలమును ప్రక్షాళనమునొచ్చుటచే ఆ కేసరముల స్పర్శచే ఎరుపు రంగును సంతరించుకొనెను. ఆ నిర్మల జలధార స్పర్శ వలన జగత్తు యొక్క పాపములన్నీయు తొలగిపోవును. వాని ఆ జలధార మాత్రము నిర్మలమైనదే. మొట్టమొదట ఈ జలధారకు భగవత్పది అను పేరు కలిగెను. 1000 యుగములు గడిచిన పిమ్మట ఆ జలధార స్వర్గము యొక్క శిరోభాగమున గల ధ్రువలోకమును చేరెను. దానిని విష్ణుపదము అని అందురు. రాజా, ఆ ధ్రువలోకమున ఉత్తానపాదుని పుత్రుడు భాగవతోత్తముడైన ధ్రువుడు నివసించుచుండును. అతడు నిత్యము మిగుల భక్తిభావముతో ఇది మా కులదైవము యొక్క చరణోదకము అని భావించుచు నేటికిని అతడు ఆ జలములను సాదరముగా శిరస్సును దాల్చుచుండును. ఆ సమయమున భక్త్యావేశ కారణమున అతని హృదయము మిగుల గద్గదమగును. ఉత్కంఠ కారణముగా అతని యొక్క అర్ధనిమీలిత నేత్రములు అశ్రుధారలు ప్రవహించును. శరీరము పులకించును. అనంతరము ఆత్మనిష్టగల సప్తర్షులు గంగా మహత్యమును ఎరిగినవారు అగుట వలన ఇదియే తపశ్చర్యలకు ఆత్యంతిక సిద్ధిని చేకూర్చున్నది అని భావించి నేటికిని సాదరముగా ఆ గంగను ముముక్షువులు తమకు లభ్యమైన మోక్షమును ధరించినట్లు తమ జటాజూట ములయందు తాల్చెదరు. వారు నిష్కామ భక్తులు. సర్వాత్ముడైన వాసుదేవుని ఎడ నిశ్చల భక్తియే పరమ సంపదయని భావించి ఇతరములైన కోరికలను అన్నింటినీ త్యజించిన వారు. ఆత్మజ్ఞానము కూడా వారు ముఖ్యముగా తలుచుకోరు. అచటి నుండి విష్ణుపదము నుండి గంగ కోట్ల కొలది భవనములతో కూడిన దేవలోకము మీదుగా చంద్రమండలమును దాటి మేరు శిఖరముపై గల బ్రహ్మనగరమునందు పడును. అచటి నుండి ఆ గంగానది సీత, అలకనంద, చక్షువు, భద్ర అను పేర్లు గల 4 పాయలుగా ప్రవహించుచు 4 దిశలయందు వేర్వేరుగా ప్రవహించుచు నదీ నదముల గమ్యమైన సముద్రమును చేరును. ఈ 4ంటిలో సీత అను పాయ బ్రహ్మనగరము నుండి కేశరాచలము యొక్క ఉన్నత శిఖరములయందు ప్రవహించుచు గంధమాదన శిఖరముపై బడును. పిమ్మట అది భద్రాశ్వ వర్షమును తడుపుచు తూర్పు దిశయందలి లవణ సముద్రమును చేరును. అట్లే చక్షువు అను పాయ మాల్యవంత శిఖరమును చేరి అచటి నుండి అతివేగముగా కేతుమాల ఖండమునందు ప్రవహించుచు పడమటి దిశయందలి లవణ సముద్రమును చేరును. భద్రయను పాయ కూడా మేరు పర్వత శిఖరమునకు ఉత్తర దిశయందు పడుచు పెక్కు పర్వతములను దాటి శృంగవంత శిఖరముపై పడను. అచటి నుండి ఉత్తరకురు దేశము మీదుగా ప్రవహించుచు ఉత్తర దిశయందు గల సముద్రములో గలియును. అదే విధముగా అలకనంద అనుపాయ బ్రహ్మపురమునకు దక్షిణము వైపు పడుచు పెక్కు శిఖరములు దాటి హేమకోట పర్వతమునకు చేరను. అచటి నుండి మిక్కిలి వేగముతో హిమాలయ శిఖరముల గుండా ప్రవహించుచు భారతవర్షమున ప్రవహించును. పిమ్మట దక్షిణ దిశగా ప్రవహించుచు దక్షిణ సముద్రమున కలియును. ఈ అలకనందా నది యొక్క వేర్వేరు ఘట్టముల యందు స్నానమాచరించు సత్పురుషులు దుర్లభమైన అశ్వమేధ రాజసూయ యజ్ఞముల ఫలములను పొందుదురు. జై శ్రీహరి. మేరు పర్వతము నుండి వెలువడిన 100ల కొలది నదీ నదములు అనేక దేశములలో ప్రవహించుచుండును. ఈ 9 ఖండములలో భారతవర్షమే కర్మభూమి. మిగిలిన 8 ఖండములు స్వర్గవాసులైన పురుషులు స్వర్గభోగములను అనుభవించిన పిమ్మట మిగిలిన పుణ్యఫలములను అనుభవించుటకు ఈ స్థానముల యందు చేరుదురు. కనుక వీటిని భూలోక స్వర్గములనియు పిలుతురు. దేవతాసములైన అచటి వారి ఆయు ప్రమాణము మానవ సంవత్సరముల గణనానుసారము 10,000 సంవత్సరములుండును. వీరు 10,000 ఏనుగుల బలము కలిగియుందురు. వజ్ర సదృశమై దృఢముగా నుండెడి వీరి శరీరముల యందు శక్తి, యౌవనము, ఉల్లాసము అపరిమితముగా ఉండును. అందువలన వీరు పెక్కు సంవత్సరములు మైథునాది విషయ భోగముల యందే మునిగి తేలుచుందురు. ఆ భోగానుభవములు పూర్తియగుచుండగా వీరి ఆయువులు కేవలము 1 సంవత్సరము మాత్రమే మిగిలియున్నప్పుడు వీరి భార్యలు గర్భవతులగుదురు.
ఆ విధముగా ఇచటి సమయము త్రేతాయుగముతో సమానముగా నుండును. అచటి ఆశ్రమములు, భవనములు, పర్వతముల చర్యలు అందమైన వనములతోనూ ఉపవనములతోనూ శోభిల్లుచుండును. అన్ని ఋతుల యందును అచటి వృక్ష శాఖలు పుష్పగుచ్చములతోనూ ఫలములతోనూ నవపల్లవములతోనూ విలసిల్లుచు భూమిని తాకుచున్నట్లుగా ఉండును. అచటి జలాశయములు నిర్మల జలములతోనూ వికసిత కమలములతోనూ నిండియుండును. ఆ పద్మముల పరిమళములకు ఆకర్షితములైన రాజహంసలు, జలకుక్కుటములు, కారండవ పక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలగునవి వివిధములకు ధ్వనులు చేయుచు అందు విహరించుచుండును. భ్రమరములు మధురముగా జుంకారములను గావించుచుండును. ఆ ఆశ్రమముల యందును, భవనముల యందును, పర్వత లోయల యందును, జలాశయముల యందును దేవతాగణములు సౌందర్య రాసులైన దేవాంగనలతో కూడి విహరించుచుందురు. కామోద్దీపితములైన ఆ వనితల హాస విలాసములతోనూ లీలా కటాక్షములతోనూ వారి మనస్సులు నేత్రములు ఆకర్షితములగుచుండుట వలన వారు జలక్రీడా వినోదములతో స్వేచ్ఛగా విహరించుచుందురు. ప్రముఖులైన ఆ దేవతాగణముల అనుచరులు అనేకములైన సామాగ్రులతో వారికి ఆదర సత్కారములను నెరపుచుందురు. ఈ నవద్వీపముల యందు పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు అచటి వారిని అనుగ్రహించుటకై నేటికిని వేర్వేరు అవతారములతో విరాజిల్లుచుండును. ఇలా వృతఖండమునందు శంకర భగవానుడు ఒక్కడు మాత్రమే పురుషుడు. అచట వేరొక పురుషుడు లేడు. పార్వతీదేవి శాప కారణముగా ఇతర పురుషులు ఎవ్వరునూ అచట ప్రవేశింపరు. అచట ప్రవేశించిన పురుషులు స్త్రీలుగా మారుదురు. ఆ కథను మున్ముందు నవమ స్కందములో ప్రస్తావించెదను. అచట పార్వతీదేవియు కోట్ల కొలది ఆమె యొక్క దాసీజనులు శంకర భగవానుని సేవించుచుందురు. పరమశివుడు వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ నామములతో విరాజిల్లుచుండునట్టి శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తులలో నాల్గవది అయిన సంకర్షణుని ధ్యానించుచుండును. ఎలయన తమ ప్రధానమైన ఆ సంకర్షణ మూర్తియే ఆ పరమశివుని ఆవిర్భావమునకు కారణము. ఆ పరమేశ్వరుడు ఆ సంకర్షణుని ఈ విధముగా స్తుతించుచుండెను. సహజముగా శంకర భగవానుడు శుద్ధ చిన్మయ స్వరూపుడే అయినను సంహారాది తామస కృత్యములకు హేతువగుట వలన ఆయన తామసమూర్తిగా పేర్కొనబడెను. జై శివయ్య. శ్రీ శంకర భగవానుడు పలికెను. ఓం. ఇది భగవానుని పేరు. పరమపురుషుడైన సంకర్షణ భగవానుడే త్రిగుణముల కార్యమగు జగత్తునకు ప్రకాశమును ప్రసాదించుచున్నాడు. అతడు అనంతుడు, ఇంద్రియములకు గోచరము కానివాడు. అట్టి ఓంకార స్వరూపునకు అనేక నమస్కారములు. జై శ్రీహరి. ప్రభు, నీవు సకల లోక పూజ్యుడవు. భక్తులకు నీ పాద పద్మములే శరణ్యములు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. నీ సంపూర్ణ స్వరూపమును భక్తులకు పూర్తిగా ప్రకటించుచు వారిని సంసార బంధ విముక్తులను గావించుచుందువు. సర్వేశ్వరుడమైన నిన్ను భజించుచున్నాను. స్వామి, మేము క్రోధావేశమును జయింపజాలము కనుక మా దృష్టి పాపకృత్యముల యందే ప్రవృత్తమగుచుండును. కానీ నీవు సమస్త జగత్తును నియంత్రణ చేయుటకై నిరంతరము సాక్షిగా ఉంటూ ఆ జగత్తు యొక్క సకల వ్యాపారములను చూచుచునే ఉందువు. అయినను మాయా సంబంధమైన మా కార్యముల యొక్కయు చిత్తవృత్తుల యొక్కయు ప్రభావము నీ దృష్టిపై ఏమాత్రమూ పడదు. ఇట్టి స్థితిలో తన మనస్సును నిగ్రహింపగోరు ఏ పురుషుడైనను నిన్ను ఏల సేవించకుండెను. మాయచే భ్రష్టమైన బుద్ధి గల వారలకు నీవు మధువును ఆసవమును సేవించుటచే ఎర్రని కనులతో మత్తెక్కిన వాని వలె కనబడెదవు. కానీ వాస్తవమునకు నీవు మదోన్మత్తుడవు కావు. పైగా పరమశాంత స్వరూపుడవు. నాగపత్నులు నీ చరణములను స్పృశించినంత మాత్రముననే వారి చిత్తములు చంచలములై నిన్ను పూజించుటకు ఆసక్తలైరి. వేదమంత్రములు జగదుత్పత్తి స్థితిలయములకు నీవే కారణమని పలుకుచుండును. కానీ సత్వరజస్తమో గుణములనడి వికారములకు నీవు అతీతుడవు. కనుకనే నిన్ను అనంతుడందురు. ఈ భూమండలమును నీ వేయి పడగలపై ఆవగింజవలే ఏదో ఒక పడగపై నిలిచియున్నది. అయితే అది నీకెంత మాత్రము బరువుగా లేనే లేదు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నీ ఆదిశక్తి. దాని యొక్క మొట్టమొదటి కార్యమే మహత్తత్వము. అది సమష్టి బుద్ధిశక్తి అనబడును. బుద్ధిశక్తిచే సంపన్నుడగు బ్రహ్మదేవుడు నీ యొక్క విగ్రహమే.
మహత్తత్వము నుండి వైకారికము, తైజసము, తామసము అను 3 విధములుగా అహంకారము పుట్టినది. నేను మీ యొక్క తేజస్సు నుండి పుట్టితిని. వైకారిక అహంకారము ద్వారా ఇంద్రియాధిష్టాన దేవతలను, మనస్సును, తైజసాహంకారము ద్వారా దశేంద్రియములను, తామసాహంకారము ద్వారా పంచభూతముల సూక్ష్మ తన్మాత్రలను సృష్టించుచున్నాను. మహాత్మ, మహత్తత్వము, నేను, అహంకారము, ఇంద్రియాధిష్టాన దేవతలు, ఇంద్రియములు, పంచభూతములు మొదలగునవి అన్నియును త్రాళ్ళచే కట్టబడిన పక్షుల వలె నీ క్రియాశక్తికి వశులమై నీ అనుగ్రహము వలననే ఈ జగత్తులను సృజించుచున్నాము. ప్రభు, సత్వాది త్రిగుణములతో కూడిన ఈ సృష్టిచే మోహితుడైన జీవుడు నీవు రచించిన మాయలోబడి కర్మబంధములో చిక్కుకొని ఉన్నాడు. కానీ ఆ మాయ నుండి సులభముగా బయటపడు ఉపాయమును మాత్రము తెలుసుకొనలేకున్నాడు. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి ప్రళయములు కూడా నీ రూపములే. అట్టి నీకు పదే పదే నమస్కారములు. జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి. శ్రీమద్భాగవతము 5వ స్కంధము 18వ అధ్యాయము. వేరువేరు దేశముల వర్ణనము. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, భద్రాశ్వదేశమున ప్రసిద్ధిగాంచిన ధర్ముని పుత్రుడగు భద్రశ్రవుడు, అతని వంశ పెద్దలు, అతని ముఖ్య అనుచరులు కూడా శ్రీ వాసుదేవ భగవానుని హయగ్రీవుడు అను పేర ఉపాసించెదరు. వారు సమాధినిష్ఠులై ధర్మమయము తమకు అత్యంతము ప్రియమైన ఆ హయగ్రీవమూర్తిని తమ హృదయములయందు నిలుపుకొని మంత్రములను జపించుచు ఇట్లు స్తుతించెదరు. భద్రశ్రవుడు మరియు అతని అనుచరులు పలికిరి. ఓంకార స్వరూపుడు ధర్మమయుడైన హయగ్రీవుడు మా అంతఃకరణములను పరిశుద్ధమునర్చును. అట్టి ప్రభువునకు నమస్కారము. అహో, భగవల్లీలలు ఎంతటి విచిత్రములైనవి! సకల లోకములను సంహరించుచుండునట్టి మృత్యు దేవతను చూచుచున్నప్పటికీ జీవుడు ఆ విషయమున ధ్యాసను ఉంచుటయే లేదు. తుచ్చమైన విషయ భోగములను అనుభవించుటకై పాపమయములైన ఆలోచనలను చేయుచునే యుండును. తానే స్వయముగా తన తండ్రి యొక్క లేక పుట్టిన యొక్క కళేబరమును దహించుచున్నప్పటికీ తాను మాత్రము జీవించినటకే కోరుకొనుచున్నాడు. విద్వాంసులు ఈ జగత్తు నశ్వరమని తెలుపుచున్నారు. సూక్ష్మదర్శులైన ఆత్మజ్ఞానులు కూడా అదే విషయమును గమనించుచున్నారు. అయినను జనులు నీ మాయ చేత మోహితులగుచునే ఉన్నారు. నీవు జన్మరహితుడవు. నీ లీలలు ఆశ్చర్యజనకములు. నీకు నమస్కారములు. పరమాత్మ, ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు నీ కార్యములే అని భావింపబడుచున్నది. అయినను నీవు అకర్తవు, మాయచే ఆవరింపబడని వాడవు. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. ఏలయన నీవు సర్వాత్మ రూపుడవగుటచే సకల కార్యములకును కారణమగుదువు. శుద్ధ స్వరూపుడవగుటచే ఈ కార్యకారణ భావములకు నీవు సర్వదా అతీతుడవు. ప్రళయకాలమునందు తమోగుణ ప్రధానులైన దైత్యులు వేదములను దొంగిలించిరి. అప్పుడు బ్రహ్మదేవుని ప్రార్థనను మన్నించి హయగ్రీవ రూపుడవై ఆ దైత్యులను సంహరించి రసాతలము నుండి వేదములను తీసుకుని వచ్చితివి. నీ లీలలు అమోఘములు. సత్య సంకల్పుడవైన నీకు నమస్కారము. జై శ్రీహరి. హరివర్షమును ఖండమున శ్రీహరి నృసింహ రూపములో ఉండును. ఈ రూపమును ధరించుటకు గల కారణము మున్ముందు 7వ స్కంధమున వర్ణింపబడును. భగవంతుని యొక్క ఈ నృసింహ రూపమును భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు మరియు ఆ ఖండమునందలి ఇతర జనులు నిష్కామమైన అనన్య భక్తిభావముతో ఉపాసించెదరు. ఈ ప్రహ్లాదుడు మహాపురుష లక్షణములను సమగ్రముగా కలిగి ఉన్నాడు. అతడు తన శీలముచే, ఆచరణములచే దైత్య దానవుల వంశములను పునీతమునర్చును. ఆ ప్రహ్లాదుడు ఈ మంత్రముల ద్వారా భగవంతుని స్తుతించెను. ఓంకార స్వరూపుడవైన నరసింహ, నీకు నమస్కారము. అగ్ని మొదలగు తేజోమూర్తులకు కూడా నీవు తేజస్సును అనుగ్రహించదవు. పరమాత్మ, నీకు నమస్కారము. నీ గోళ్ళు కోరలు వజ్రము వలె వాడి అయినవి. మా ఎదుట సాక్షాత్కరింపుము. తమ దర్శనమును ప్రసాదింపుము. మా కర్మ వాసనలను పూర్తిగా దహించి వేయుము, బూడిద చేయుము. మా అజ్ఞానాంధకారమును రూపుమాపుము. ఓం స్వాహ అభయదానమును వసంగి మా అంతఃకరణములయందు వెలుగులను నింపుము. ఓం క్షౌం. జై శ్రీహరి. జగన్నాథ, ఈ విశ్వమునకు శుభములు చేకూరుగాక. దుష్టుల యొక్క బుద్ధులు పునీతములగుగాక. సకల ప్రాణుల మధ్య సద్భావనలు మెదలుచుండుగాక. వారు అందరూ పరస్పరము హితమునే చింతించుచుందురుగాక. మా మనస్సులు సన్మార్గములలోనే ప్రవృత్తములు ఆగుచుండునుగాక.
మా బుద్ధులు నిరంతరం నిష్కామ భావంతో శ్రీహరియందే నిలిచియుండునుగాక. ప్రభు, మాకు ఇల్లు, భార్య, పుత్రులు, ధనము, బంధువులు, మిత్రులు మొదలగు వార్యం ఎట్టి ఆసక్తియు లేకుండుగాక. ఆ ఆసక్తి పూర్తిగా భాగవతోత్తములయందే నిలిచి ఉండుగాక. జితేంద్రియుడైన పురుషుడు కేవలము ప్రాణములను నిలిచియుండుటకు అవసరముగా ఆహారము తోడనే సంతుష్టి చెందును. అట్టి వానికి శీఘ్రముగా భగవత్ ప్రాప్తి కలుగును. ఇంద్రియలోలుడైన వానికి భగవత్ ప్రాప్తి కలుగదు. భగవద్భక్తుల సాంగత్యము వలన తీర్థతుల్యములైన భగవంతుని పవిత్ర లీలలను వినుటకు అవకాశము కలుగును. ఆ లీలలు శ్రీహరి యొక్క అసాధారణ శక్తిని, ప్రభావమును సూచించును. వాటిని పదే పదే సేవించుట, వినుట వలన భగవంతుడు మా కర్ణ రంధ్రముల ద్వారా హృదయముల యందు ప్రవేశించును. అప్పుడు దైహిక మానసిక కల్మషములు అన్నియును తొలగిపోవును. అట్టి భాగవతోత్తముల సాంగత్యము ఎవడు చేయకుండా ఉండగలడు? భగవంతుని ఎడ నిష్కామ భక్తి గల పురుషుని హృదయమునందు సమస్త దేవతలు, ధర్మ, జ్ఞానాది సకల సద్గుణములు సర్వదా నివసించుచుండును. కానీ భగవంతుని యందు భక్తి లేని వానికి ఆ మహాపురుషుల సద్గుణములు ఎన్నటికీ అబ్బవు. అతడు నానా విధములకు సంకల్పములతో నిరంతరము తుచ్చమైన లౌకిక విషయముల వైపే పరుగులు తీయుచుండును. చేపలకు నీరు అత్యంత ప్రియమైన జీవనాధారమైనట్లు సమస్త దేహదారులకు సాక్షాత్తు శ్రీహరియే ప్రియతముడైన ఆత్మ. ఆ ప్రభువు నెడ ఉపేక్షాభావమును వహించి దేహాభిమానమును పెంచుకుని ఇంటి యజమాని తమ గృహ కార్యములందే ఆసక్తుడై ఉండినచో అట్టి యజమానికి లభించే పెద్దరికము విలువ వయస్సు వరకే పరిమితముగా ఉంటుంది, కానీ గుణములను బట్టి విలువ పెరగదు. కనుక అసురులారా, గృహాదులయందలి ఆసక్తియే తృష్ణ, రాగము, విషాదము, క్రోధము, అభిమానము, ఇచ్ఛ, భయము, దైన్యము, మానసిక సంగ్రామములకు మూలము. కావున గృహాదులయందలి ఆసక్తియే జనన మరణ రూప సంసార చక్రమున పడవేయును. భగవంతుడైన శ్రీ లక్ష్మీ నృసింహుని పాద పద్మములను ఆశ్రయించినచో మీకు ఎట్టి భయమూ ఉండదు. జై లక్ష్మీ నృసింహస్వామి. కేతుమాల దేశమునందు లక్ష్మీదేవికిని అట్లే సంవత్సరమనెడి ప్రజాపతి యొక్క పుత్రులకును పుత్రికలకును ప్రియమును చేకూర్చుటకై భగవంతుడైన శ్రీహరి కామదేవుని రూపములో నివసించుచున్నాడు. రాత్రికి అభిమాన దేవతలైన కన్యల యొక్కయు, పగటికి అభిమాన దేవతలైన పుత్రుల యొక్కయు సంఖ్య మనుష్యుల 100 సంవత్సరముల ఆయు ప్రమాణము నందలి రాత్రింబగళ్లతో సమానము. వారు 36,000 పగటి పూటలకును 36,000 రాత్రి వేళలకును అనగా 36,000 సంవత్సరములకు అధిపతులు. ఆ కన్యలు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని సుదర్శన చక్రము యొక్క తేజస్సునకు భయపడుదురు. కనుక ప్రతి సంవత్సరాంతమున వారి గర్భములు నష్టమగుచుండును. శ్రీ మహావిష్ణువు యొక్క గమనము విలాసవంతముగా సులలితముగా శోభిల్లుచుండును. మధురమైన ఆయన చిరునవ్వు మిగుల మనోహరము. క్రీగంటి చూపులు అత్యంత మనోజ్ఞములు. కొద్దిగా ముడిచిన బొమ్మముడి యొక్క శోభలచే ఆయన వదనారవింద సౌందర్యము ఇంకను ఇనుమడించుచుండును. అట్టి శ్రీ మహావిష్ణువు సౌందర్య దేవత అయిన లక్ష్మీదేవిని ఆనందింపజేయుచు తాను ఆనందించుచుండును. లక్ష్మీదేవి పరమ సమాధి యోగము ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క ఆ మాయామయ స్వరూపమును సంవత్సర ప్రజాపతి యొక్క కన్యలతో కూడి రాత్రులయందును ఆ ప్రజాపతి పుత్రులలో గలిసి పగటి వేళయందును ఆరాధించుచుండును. ఆమె ఈ మంత్రము ద్వారా భగవంతుని స్తుతించుచుండును. పరమపురుష, నీవు ఇంద్రియములను నియంత్రించువాడవు. శ్రేష్టములైన వస్తువులన్నీయును నీ భాండాగారములే. నీవు క్రియాశక్తికిని, జ్ఞానశక్తికిని, సంకల్పశక్తికిని, చిత్తధర్మములకును వాటి విషయములకును నీవే అధీశ్వరుడవు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అను 11 ఇంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనిడి వాటి విషయములను కలిసి ఈ 16ను నీ కళలే. వేదోక్తములైన కర్మల ద్వారా నీవు లభ్యుడవు, అన్నమయుడవు, అమృతమయుడవు, సర్వమయుడవు నీవే. మానసిక, ఇంద్రియ, శారీరక బల శక్తి స్వరూపుడవైన కామదేవుడవు. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం అను బీజ మంత్రములను జపించుచు నీకు నమస్కరించుచున్నాను. పరమాత్మ, నీవు ఇంద్రియములకు అధీశ్వరుడవు. స్త్రీలు వివిధములకు కఠోర వ్రతముల ద్వారా జగన్నాథుడవని నిన్ను ఆరాధించుచునే లౌకిక పతులను కోరుకొనుచుందురు. వారు ఆ పతులు ఆ స్త్రీల యొక్క ప్రియపుత్రులను, సంపదలను, ఆయువులను రక్షింపజాలరు. ఏలయన వారు స్వయముగా పరతంత్రులు. స్వామి, నీవే అందరికీ శాశ్వతమైన భర్తవు, అనగా అందరినీ రక్షించునట్టు ఈశ్వరుడవు. నీవు నిర్భయుడవు. భయముచే వ్యాకులపాటునకు లోనైన జనులను అందరినీ అన్ని విధములుగా రక్షించువాడవు. అట్టి జగత్పతివి నీవు ఒక్కడవే. ఏకమేవ
ద్వితీయం బ్రహ్మ, నీవు తప్ప వేరొకరు లేనే లేరు అను శృతివాక్యమును అనుసరించి ద్వితీయాద్ వై భయం భవతి, రెండవ దానిని అంగీకరించుట వల్లనే భయము కలుగును. ఉన్నదొక్కటే అని నమ్మిన వానికి భయమే ఉండదు. కనుక ఆత్మలాభమును పొందుట కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదని మహాత్ములు చెప్పుదురు. జై శ్రీహరి. పూర్వకాలమున రమ్యక దేశమునకు అధిపతి అయిన మనువునకు శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత ప్రియమైన మత్స్య రూపమును ప్రదర్శించెను. ఆ మనువు నేటికిని భక్తిభావముతో శ్రీహరి యొక్క ఆ మత్స్య రూపమునే ఆరాధించుచు ఈ మంత్రమును జపించుచు స్తుతించుచున్నాడు. మహాత్మ, ప్రాణులందరిలో గల ముఖ్య ప్రాణము నీవే. శుద్ధ సత్వ స్వరూపుడవు అగు నీకు నమస్కారము. మనోబలము, ఇంద్రియ బలము, శరీర బలము కూడా నీ స్వరూపమే. ఓంకార స్వరూపము, సర్వశ్రేష్ఠ స్వరూపము అగు నీ మహామత్స్య రూపమునకు పదే పదే నమస్కారములు. సమస్త లోకముల లోకపాలకుల లోపల బయట అంతటా వ్యాపించియున్నావు. అందరి క్రియాకలాపములను అన్నింటినీ అదృశ్య రూపుడవై చూచుచున్నావు. ప్రాణులన్నింటి లోపల ప్రాణరూపముగా, బయట కూడా వాయురూపముగా సంచరించుచున్నావు. సూత్రధారుడు చెక్క బొమ్మలను ఆడించినట్లుగా నీవు చాతుర్వర్ణ్యముల వారికి కర్మలను నిర్దేశించి ఆయా కర్మలలో వారిని నియమించి జగన్నాటక సూత్రధారుడవై ఆడించుచున్నావు. ఈ జగత్తులో స్థావరజంగమాది ప్రాణులు ఎన్నియో గలవు. ఈ ప్రాణులన్నింటిలో నీవే ప్రాణశక్తిగా ఉన్నావు. అయితే ఒకసారి ఇంద్రియాభిమానులైన ఇంద్రాది దేవతలు నీ ఎడల మాత్సర్యము వహించి నిన్ను వీడిపోయిరి. అట్లు వారందరూ కలిసి గాని వేర్వేరుగా గాని ఎంతగా ప్రయత్నించినను ఈ ప్రాణులను రక్షింపలేకపోయిరి. ఏలయన ప్రాణస్వరూపుడమైన నీవే ప్రాణులను రక్షింపగలవు కానీ ఇంద్రియములు రక్షింపలేవు కదా. ప్రభు, నీవు జన్మరహితుడవు. నీవు నాకేగాక వైవస్వతమనునగు సకల ఓషధులకును లతలకును ఆశ్రయమైనది భూమి. ఈ భూతలమును మోయుచు ఎగిసిపడుచున్న తరంగములతో కూడిన ప్రళయకాల సముద్రమునందు మిక్కిలి ఉత్సాహముతో విహరించితివి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను నియంత్రించువాడవు నీవే. నీకు నమస్కారము. హిరణ్మయ వర్షమునందు శ్రీహరి కూర్మరూపమును ధరించి నివసించుచుండును. ఆ దేశమునందు నివసించు వారితో గూడి పితృగణములకు అధిపతి అయిన అర్యముడు తనకు అత్యంత ప్రియమైన ఆ కూర్మ రూపమును ఉపాసించుచుండును. మరియు నిరంతరము ఈ మంత్రమును జపించుచు స్తుతించుచుండును. కూర్మరూపముననున్న పరమాత్మ, నీవు పూర్తిగా సత్వగుణ విశిష్టుడవు. జలములలో సంచరించుచుండుట వలన నీ స్థానము ఇదియే అని ఎవ్వరును నిశ్చయింపజాలరు. నీవు కాలావధికి అతీతుడవు. ఓంకార స్వరూపుడవు, వ్యాపకుడవు, సర్వాధారుడవు. నీకు పదే పదే నమస్కారములు. పరమాత్మ, అనేక రూపములలో ప్రతీతమగు ఈ దృశ్య ప్రపంచము వాస్తవముగా మిథ్యయే. కావున దీనికి నిజమైన ఉనికి లేదు. అయినను ఇది నీ మాయ ద్వారా ప్రకటితమగుట వలన నీ రూపమే. నీ రూపము ఇట్టిదని నిర్వచించుటకు అలవి కానిది. నీకు నమస్కారము. జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, స్థావరజంగములు, దేవతలు, ఋషులు, పితృగణములు, పంచమహాభూతములు, ఇంద్రియములు, స్వర్గము, అంతరిక్షము, భూతలము, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు, గ్రహములు, నక్షత్రములు మొదలగు వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడినవి అన్నీయును నీ రూపములే. కపిలుడు మొదలగు మహాత్ములు 24 తత్వముల సంఖ్యను నీ యందు కల్పించినారు. నీ యథార్థ స్వరూపమును తెలిసినప్పుడు ఈ భేద దృష్టి తొలగిపోవును. వాస్తవముగా అవి నీ రూపములే. సాంఖ్య సిద్ధాంతమును ప్రతిపాదించిన కపిలుడవు నీవే. నీకు నమస్కారము. ఉత్తర కురువర్షమునందు యజ్ఞపురుషుడైన శ్రీహరి వరాహమూర్తి అయి విరాజిల్లుచున్నాడు. సాక్షాత్తు భూదేవి అతడి జనులతో కూడి అచంచల భక్తిభావముతో ఆ ప్రభువును ఉపాసించును. సర్వోత్కృష్టమైన ఈ మంత్రమును జపించుచు ఆమె ఆ స్వామిని స్తుతించును. పురుషోత్తమ, నీ యథార్థ రూపము వేద మంత్రముల ద్వారా బోధపడును. నీవు యజ్ఞ క్రతురూపుడవు. గొప్ప గొప్ప యజ్ఞములు నీ అవయవములే. ఓంకార స్వరూపుడవైన నీవు 3 యుగముల యందును, కృత, త్రేత, ద్వాపర యుగముల యందును పవిత్ర కర్మల స్వరూపుడవు నీవే. వరాహమూర్తివైన మహాత్మ, నీకు పదే పదే నమస్కారములు. అరణి మంథనము వలన కట్టెల నుండి అగ్ని ప్రకటమైనట్లు కర్మలు మరియు కర్మ ఫలముల ద్వారా నీవు ప్రకటమయ్యదవు. తత్వజ్ఞానము దృశ్య జగత్తు వైపు ఉండదు. వారు కర్మలన్నింటినీ నీ యొక్క సేవా స్వరూపములుగా తలంచి భగవదర్పణ బుద్ధితో ఆచరించెదరు. స్వార్థభావము లేని ఆ మహాత్ములు మనోమంథనముచే కర్మల ద్వారా నీ యథార్థ స్వరూపమును దర్శించెదరు. అట్టి నీకు నమస్కారము.
వరాహమూర్తి స్తుతి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. పరమపురుష, మహాపురుషులు తమ నిశ్చయాత్మకముకు బుద్ధి ద్వారా ఆలోచించి యమ నియమాది యోగాంగములను సాధన చేసి ద్రవ్య అంటే విషయములు, క్రియ అంటే ఇంద్రియ వ్యాపారములు, హేతువు అంటే ఇంద్రియాధిష్టాన దేవతలు, అయన అంటే శరీరము, ఈశ అంటే జీవుడు, కాలము, కర్త అంటే అహంకారము మొదలగు మాయా కార్యములను గమనించి ఇది కాదు అని మాయను నివసించుటచే నీ యథార్థ స్వరూపమును నిశ్చయించెదరు. కానీ నీవు మాత్రము మాయకు సంబంధించిన ఈ ఆకృతులు లేనివాడవు. నీకు పదే పదే నమస్కారములు. ఇనుప ముక్క జడమైనప్పటికీ అయస్కాంతమును సమీపించినప్పుడు దానిలో చలనము కలుగును. అట్లే సర్వసాక్ష్యమైన నీవు నీ కొరకు సంకల్పించినంత మాత్రముననే ప్రకృతి తన గుణముల ద్వారా జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయములను గావించును. ఆ ప్రకృతి యొక్క సకల గుణములకును కర్మలకును నీవే సాక్షివి. అట్టి నీకు నమస్కారము. ప్రభు, నీవు ఈ జగత్తునకు కారణమైన ఆది వరాహమూర్తివి. ఒక ఏనుగు మరి ఒక ఏనుగుతో పోరాడి దాని పీచ మనచివేసినట్లు గజేంద్రముతో సమానమైన నీవు యుద్ధమునందు నీ ప్రతిద్వంద్వి అయిన హిరణ్యాక్షుని అవలేలగా వధించితివి. నన్ను నీ కొరలపై చేర్చుకుని రసాతలము నుండి ప్రళయ సముద్రము మీదకి తీసుకొని వచ్చితివి. అట్టి సర్వశక్తిమంతుడవైన నీకు నమస్కారము. జై శ్రీమన్నారాయణ. శ్రీ ఆదివరాహస్వామి యజ్ఞవరాహస్వామి నమో నమః.